మూడు ముళ్ళ బంధం పార్ట్ 128. హాయ్ ఫ్రెండ్స్, వైషు పెళ్ళి ఇంకొక 2 days ఆర్ 3 daysలో జరగబోతుంది. ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి 10 అయినా కూడా ప్రియ ఇంటికి రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. ఏమైంది బావా, ప్రియ రూమ్లో ఉందా అని అడుగుతాడు తరుణ్. ఎందుకంటే తను మార్నింగ్ నుండి కొంచెం డల్గా కనిపించడం వలన తరుణ్ ప్రియా గురించి అడుగుతాడు. విక్రమ్ వెంటనే, లేదు, నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళు, తనింకా ఇంటికి రాలేదు, నేను ప్రజెంటేషన్ హడావిడిలో పడిపోయి మర్చిపోయాను అని అనగానే తరుణ్ ఒక్కసారిగా నుంచుని, అదేంటి ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి, అలా ఆఫీస్లో ఎందుకు ఇప్పటి వరకు ఉంది అని అడుగుతాడు. నువ్వు వెళ్ళిన తర్వాత మార్నింగ్ రిత్విక్ వచ్చాడని, తనకి వదిన అడ్రస్ చెప్పిందని ప్రియా నాతో చెప్పింది. అప్పటికే చాలా కోపంలో ఉన్నాను, అందుకే సీరియస్గా ఎవరు వస్తే వాళ్ళకి అడ్రస్ ఇచ్చేస్తావా అని కొంచెం ప్రియాపై సీరియస్ అయ్యాను. అది తలచుకుని ఆఫీస్లో కూర్చుని ఏడుస్తుందనుకుంటా, వెళ్ళి తీసుకునిరా అని చెబుతాడు విక్రమ్. తరుణ్కి కూడా బాధగా అనిపిస్తుంది. సరే బావా, నేను వెళ్ళి ప్రియాని తీసుకువస్తాను అని చెప్పి తరుణ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ కొంచెం సేపు అలాగే కళ్ళు మూసుకుని ఆలోచించి తర్వాత రూమ్లోకి వెళ్ళి వైష్ణవితో కలిసి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే టెండర్కి ఇంకా 1 day మాత్రమే ఉంది. తరుణ్ ప్రియా కోసం తన ఛాంబర్లోకి వెళ్ళగానే అక్కడ ప్రియ సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తరుణ్ ప్రియా అని పిలవగానే ప్రియా తరుణ్ వైపు చూసి ఒక్కసారిగా వచ్చి తరుణ్ని హగ్ చేసుకుని బాగా ఏడుస్తుంది. తరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. ప్రియా మాత్రం విక్రమ్ తిట్టడం వలన తరుణ్ అలాగే హగ్ చేసుకుని ఉండిపోతుంది. తర్వాత తరుణ్ కూడా ప్రియా చుట్టూ చేతులు వేసి ప్రియా వెన్ను నిమురుతూ, కూల్ డౌన్ ప్రియా, ఇలా అయిపోయావు చూడు అని అంటాడు. ప్రియా నెమ్మదిగా తలపైకెత్తి తరుణ్ వైపు చూస్తూ, నేను నిజంగా కావాలని చేయలేదు తరుణ్ గారు, ఆ టైంలో అలా అతనికి అడ్రస్ చెప్పేశాను, కానీ తప్పు నాదే అని అంటుంది. తరుణ్ ప్రియా కన్నీళ్లను తుడిచి తన చేతులతో ప్రియా ముఖమును పట్టుకుని, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, కానీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు అని ప్రేమగా మాట్లాడతాడు. తరుణ్ అంత దగ్గరగా మాట్లాడేసరికి ప్రియాకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తరుణ్ ప్రియా వైపు చూస్తూ, ఇంకెప్పుడు ఇలా ఏడవకు, నువ్వేడిస్తే నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పి ప్రియా నుదుటిన తన పెదవులను ఉంచుతాడు. తరుణ్ అలా చేయగానే ప్రియా ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి ఆశ్చర్యంగా తరుణ్ వైపు చూస్తుంది. తరుణ్ మాత్రం తను ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలియడం లేదు. తరుణ్ ప్రియా నుదుటిన ముద్దు పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా ప్రియా ఫేస్ వైపు చూస్తూ తన పెదవులపై ముద్దు పెట్టుకోవాలని ముందుకి వస్తూ ఉంటాడు. ప్రియాకి తరుణ్ ఏం చేయబోతున్నాడో తెలుస్తుంది, కానీ తనని ఆపే ప్రయత్నం చేయలేకపోతుంది. ప్రియా గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతుంది. ఇంకొక సెకండ్లో తరుణ్ ప్రియాని ముద్దు పెట్టుకుంటాడు అనగా తరుణ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ వలన తరుణ్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి తను ఏం చేయబోతున్నాడో తెలుసుకుని ప్రియాని ఒక్కసారిగా వదిలేస్తాడు. వెంటనే ప్రియా అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. తరుణ్కిప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. వెంటనే ఫోన్ తీసుకుని చూస్తే విక్రమ్ కాల్ చేస్తున్నాడు. ఫోన్ అటెండ్ చేయగానే ప్రియా ఆఫీస్లోనే ఉందా అని అడుగుతాడు విక్రమ్. అవును బావా, ఇక్కడే ఉంది, మేము స్టార్ట్ అవుతాము, మీరు పడుకోండి అని చెబుతాడు. సరే, వచ్చిన తర్వాత డిన్నర్ చేసి పడుకోండి, ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు. ప్రియా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని, ఇదేంటి నేను ఇలా తరుణ్ గారు ముద్దు పెట్టుకోబోతున్నా కూడా ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయాను, ఎందుకు నాకు ఇలా అవుతుంది అని తరుణ్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోతుంది.
తరుణ్కి కూడా వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా గుర్తుకు తెచ్చుకోగానే నేనేంటి ఇలా బిహేవ్ చేశాను, ఇప్పుడు ప్రియా నా గురించి బ్యాడ్గా అనుకుంటుందా, ఇప్పుడు నా ఫేస్ని ప్రియాకి ఎలా చూపించాలి, తనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ప్రియా రాకపోయేసరికి ఇంకా తప్పదని తరుణ్ వెళ్ళి ప్రియా అని పిలుస్తాడు. తరుణ్ పిలిచేసరికి ప్రియా వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది. కానీ తరుణ్ వైపు చూడదు. తరుణ్ ప్రియాతో ఐఎమ్ సారీ ప్రియా అని చెబుతుంటే ప్రియా మాత్రం ఇంటికి వెళ్దాం తరుణ్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి ఛాంబర్ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇంకా తరుణ్ కూడా ఏమీ చేయలేక ఆఫీస్ బయటికి వచ్చి కారులో ఇద్దరు ఫ్లాట్కి చేరుకుంటారు. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయకుండా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వైష్ణవి, విక్రమాదిత్య ఎప్పటికో ప్రజెంటేషన్ చూసుకుని మిడ్ నైట్కి అప్పుడు పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే ప్రియా ముందుగానే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తరుణ్ని అడిగితే తన ఆఫీస్కి వెళ్ళిపోయిందని చెబుతాడు. సరే, ఈ రోజంతా ఎటువంటి ఆఫీస్ వర్క్ ఉన్నా డిస్టర్బ్ చేయకు, ఈవినింగ్లోగా ప్రజెంటేషన్ కంప్లీట్ చేయాలి, రేపు టెండర్ వేయాలి అని చెబుతాడు విక్రమ్. సరే బావా, ఆఫీస్ వర్క్ మేము చూసుకుంటాము, మీరు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయండి అని చెప్పి తరుణ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. విక్రమ్ ముందుగానే రిత్విక్కి మెయిల్ చేస్తాడు. ఆఫీస్కి వెళ్ళి పెండింగ్ వర్క్ క్లియర్ చేయకపోతే జాబ్కి రిజైన్ చేయమని. అందుకని రిత్విక్ వైష్ణవిని ఏమీ కదపకుండా ఆ రోజంతా ఆఫీస్కి వెళ్ళి తన పెండింగ్ వర్క్ క్లియర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ జాబ్ రిజైన్ చేస్తే వైష్ణవితో మాట్లాడడం కుదరదని. వైష్ణవి మరియు విక్రమ్ ఆ రోజంతా ఇంటి దగ్గరే ఉండి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఈవినింగ్కి ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తారు. తర్వాత విక్రమ్ స్టీఫెన్కి కాల్ చేసి ఢిల్లీ నుండి వచ్చిన రౌడీల అడ్రస్ స్టీఫెన్కి షేర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి స్టేషన్కి పంపించమని చెబుతాడు. స్టీఫెన్ అలాగే అని చెప్పి ఆ రౌడీలకు బాగా కోటింగ్ ఇచ్చి జైలుకి పంపిస్తాడు. నెక్స్ట్ డే ప్రెజెంటేషన్ ఇవ్వడానికి విక్రమ్ మరియు వైష్ణవి వెళతారు. అదొక పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్. అక్కడికి చాలామంది కంపెనీకి సంబంధించిన వారు వచ్చి ఉన్నాడు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విక్రమాదిత్య కూడా తన కంపెనీకి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. చివరికి తక్కువ బడ్జెట్తో టెండర్ వేసిన విక్రమ్కి ప్రెజెంటేషన్ ఓకే అవుతుంది. వైష్ణవి సంతోషంతో విక్రమాదిత్యకి కంగ్రాచులేషన్స్ విక్రమ్ గారు అని చెబుతుంది. అంత పెద్ద టెండర్ తమ కంపెనీకి ఓకే అయినా కూడా విక్రమ్ మనసులో మాత్రం వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమైంది విక్రమ్ గారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చినా కూడా మీరు అలా డల్గా ఉన్నారేంటి అని అడుగుతుంది వైష్ణవి. అదేం లేదు, ఈరోజు ఈవినింగ్ నేను ఢిల్లీకి వెళ్ళాలి అని చెబుతాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వైష్ణవి ఒక్కసారిగా సంతోషం మాయమయ్యి విక్రమ్ వైపు బాధగా చూస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మరి విక్రమాదిత్య ఢిల్లీకి వెళ్ళి వైష్ణవిని చంపాలని అనుకుంటున్న పర్సన్ గురించి తెలుసుకుంటాడా లేదా అనేది తర్వాత చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.